నమస్కారం. ఇంగ్లీష్ ప్రిపోజిషన్స్ అనగానే కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది కదా. అయితే వాటిని మన మాతృభాష ద్వారా చాలా సులభమైన నియమాలతో అర్థం చేసుకునే ఈ ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దాం. ఈరోజు మనం ప్రధానంగా 5 అంశాలను చూడబోతున్నాం. అవేంటంటే, అసలు ప్రిపోజిషన్స్ అంటే ఏమిటి, వస్తువులు ఎక్కడున్నాయో ఎలా చెప్పాలి, కదలిక లేదా దిశను ఎలా సూచించాలి, అలాగే కొన్ని రోజువారీ ఉదాహరణలు, చివరగా వీటిని తప్పుల్లేకుండా వాడటానికి కొన్ని గోల్డెన్ రూల్స్. సరే, ముందుగా అసలీ ప్రిపోజిషన్స్ అంటే ఏమిటి? ఇవి ఇంగ్లీష్లో ఏం చేస్తాయి చూద్దాం. ఇంగ్లీష్ భాషలో ఒక 25 ముఖ్యమైన అనుసంధాన పదాలున్నాయి. వాటిని చూసి భయపడాల్సిన అవసరమే లేదు. వాటి వెనుక ఉన్న గందరగోళాన్ని పటాపంచలు చేసి ఒక్కొక్కదాన్ని చాలా క్లియర్గా, క్రమబద్ధంగా ఎలా వాడుకోవాలో తెలుసుకోవడమే మన లక్ష్యం. అసలు డెఫినిషన్ పరంగా చూస్తే, ప్రిపోజిషన్ అనేది ఒక నౌన్కి లేదా ప్రోనౌన్కి వాక్యంలో ఉన్న మిగతా పదాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే ఒక పదం. సింపుల్గా చెప్పాలంటే, ఇవి 2 పదాలను కలిపే ఒక జిగురులాగా పనిచేస్తాయన్నమాట. ఇవి లేకపోతే వాక్యానికి సరైన అర్థమే రాదు. అయితే ఇవి ప్రధానంగా 3 పనులు చేస్తాయి. ఒక వస్తువు లేదా వ్యక్తి ఎక్కడున్నారో చెప్తాయి, ఒక పని ఎప్పుడు జరిగిందో ఆ సమయాన్ని తెలియజేస్తాయి, అలాగే వ్యక్తులు లేదా వస్తువుల మధ్య ఎలాంటి సంబంధం ఉందో కూడా వివరిస్తాయి. ఇప్పుడు వస్తువుల స్థానాన్ని, అంటే అవి సరిగ్గా ఎక్కడున్నాయో ఎలా చెప్పాలో చూద్దాం. ఇక్కడే మనం కొన్ని చిన్న ట్రిక్స్ వాడబోతున్నాం. మనం తరచుగా వాడే బేసిక్ పదాలతో మొదలుపెడదాం. ఏదైనా ఒక దాని లోపల ఉంటే ఇన్ అని వాడతాం. ఉదాహరణకు, చేప బౌల్ లోపల ఉంది కాబట్టి ఇన్ అంటాం. అదే ఏదైనా ఉపరితలం పైన ఉంటే, అంటే టేబుల్ పైన బుక్లాగా అనమాట, అప్పుడు ఆన్ అని వాడాలి. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా గమనిస్తే చాలా ఈజీ కదా. వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఒక అద్భుతమైన ట్రిక్ ఏంటంటే, వ్యతిరేక పదాలను జంటలుగా నేర్చుకోవడం. ఎత్తులో లేదా పైన ఉంటే ఎబోవ్ అని, అలాగే భూమి లోపల లేదా కింద ఉంటే బిలో అని లింక్ చేసుకుంటే ఇక అవి మన మైండ్లో అలా ఫిక్స్ అయిపోతాయి. ఇప్పుడు సామీప్యత అంటే దగ్గరతనం గురించి మాట్లాడే పదాలు చూద్దాం. ఒక వస్తువుకి లేదా వ్యక్తికి సంబంధించి ఇంకో వస్తువు ఖచ్చితంగా ఎక్కడ ఉందో ఇవి చెప్తాయి. పక్కనే ఉంటే బిసైడ్ అని, దగ్గర్లో ఉంటే నియర్ అని, లేదా ముందు ఉంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని. ఇలా ఖచ్చితమైన స్థానాన్ని ఇవి తెలియజేస్తాయి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. బిట్వీన్కి, అమాంగ్కి తేడా ఏంటి? ఖచ్చితంగా 2 వస్తువుల లేదా వ్యక్తుల మధ్య ఉంటే బిట్వీన్ అని వాడాలి. అలా కాకుండా ఒక పెద్ద సమూహంలో లేదా నలుగురి మధ్యలో ఉన్నప్పుడు అమాంగ్ అని వాడాలి. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. ఇక ఇన్సైడ్ మరియు అవుట్సైడ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఏదైనా ఒక బౌండరీ లోపల ఉంటే అది ఇన్సైడ్, ఆ సరిహద్దు బయట ఉంటే అవుట్సైడ్. ఈ క్లాసిక్ జంట మనకు ఈ భావనను చాలా స్పష్టంగా వివరిస్తుంది. సరే, ఇప్పటివరకు స్థిరంగా ఉన్న వస్తువుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కదలికను మరియు దిశను చూపే పదాల గురించి తెలుసుకుందాం. ఉదాహరణకు, మెట్లు పైకెక్కడాన్ని అప్ అంటాం, కిందకి దిగడాన్ని డౌన్ అంటాము కదా. వాక్యంలో ఇలాంటి పదాలు వాడినప్పుడు ఆ వాక్యానికి ఒక చలనం, ఒక రకమైన ఎనర్జీ వస్తుందన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్య అంశం ఉంది. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆ గమ్యస్థానం వైపు అని చెప్పడానికి టువర్డ్స్, ఎక్కడ నుంచైనా వస్తుంటే ఫ్రమ్, లేదా ఏదైనా గదిలోకి వెళ్లడాన్ని ఇంటూ, బయటకు రావడాన్ని అవుట్ ఆఫ్ అని వాడతాం. చూసారా, యాక్షన్ను సూచించే ఈ పదాలు కదలికను ఎంత అద్భుతంగా వివరిస్తున్నాయో. మరి ఈ పదాలను విడిగా నేర్చుకుంటే సరిపోదు కదా. వీటిని నిజ జీవితంలో ఎలా వాడాలో ఉదాహరణల ద్వారా చూద్దాం. ఈ పదాలను వాక్యాలలో పెట్టి చూసినప్పుడే మనకు వాటి అసలైన పవర్ తెలుస్తుంది. ద షూస్ ఆర్ అండర్ ద బెడ్ అనగానే మన కళ్ల ముందు ఆ దృశ్యం కదులుతుంది కదా. ఇలా రోజువారీ సంభాషణల్లో ఈ ప్రిపోజిషన్స్ వాక్య నిర్మాణానికి ఎంతో హెల్ప్ చేస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఇంగ్లీష్లో కొన్ని స్థిరమైన ఫ్రేజెస్ ఉంటాయి. అంటే ఇన్ ద మార్నింగ్ లేదా అట్ నైట్ లాంటివన్నమాట. వీటిని విడదీయకూడదు. ఉన్నది ఉన్నట్లుగా ఒక బ్లాక్ లాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంగ్లీష్ చాలా సహజంగా అనిపిస్తుంది. ఇక చివరిగా, ఈ ప్రపోజిషన్స్పై పూర్తి పట్టు సాధించడానికి కొన్ని గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. అవేంటో చూసేద్దామా? ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం మెయిన్గా ఈ 2 రూల్స్ పైనే నడుస్తోంది. మొదటిది, ప్రిపోజిషన్ తర్వాత ఖచ్చితంగా
నౌన్ గాని ప్రనౌన్ గాని రావాల్సిందే. రెండవది, ఏ పరిస్థితిలోనూ వాటి రూపం లేదా స్పెల్లింగ్ అనేది అస్సలు మారదు. అవి ఎప్పుడూ స్థిరంగానే ఉంటాయి. ఇది వినడానికి సింపుల్గా అనిపించినా చాలా పవర్ఫుల్ రూల్. అంటే ఒక అబ్బాయిని గురించి చెప్పినా, అమ్మాయిని గురించి చెప్పినా, లేదా ప్రాణం లేని వస్తువు గురించి చెప్పినా ప్రిపోజిషన్ అస్సలు మారదు. ఉదాహరణకు, ఇన్ అనేది ఎప్పుడూ ఇన్లాగానే ఉంటుంది తప్ప సందర్భాన్ని బట్టి రూపాన్ని మార్చుకోదు. ఒకసారి మీరు ఈ బేసిక్ 25 పదాలపై పట్టు సాధించారంటే, ఆ తర్వాత డ్యూరింగ్, వితౌట్, త్రూ లాంటి ఇంకొన్ని అడ్వాన్స్డ్ పదాలు కూడా ఉన్నాయి. ఇవి మీ వాక్య నిర్మాణానికి మరింత అందాన్ని, డెప్త్ని తీసుకొస్తాయి. నిజానికి ఈ గ్రామర్ రూల్స్ చదువుతుంటే కొంచెం డ్రైగా అనిపించొచ్చు, కానీ వీటిని పిక్చర్స్ ద్వారా ఇమాజిన్ చేస్తూ రోజువారీ వాక్యాలలో వాడటం మొదలుపెడితే ఇంగ్లీష్ వ్యాకరణంపై పట్టు సాధించడం మీ చేతుల్లోనే ఉంటుంది. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో, ఇప్పుడు మీకొక చిన్న టాస్క్. ఇకపై మీరు రోజువారీ జీవితంలో మాట్లాడేటప్పుడు లేదా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రిపోజిషన్స్ని గమనించడం స్టార్ట్ చేయండి. మరి ఇప్పుడు మీరు మాట్లాడబోయే తదుపరి వాక్యంలో ఈ 25 పదాల్లో ఏ పదాన్ని వాడబోతున్నారు? ఒక్కసారి ఆలోచించండి.